అని తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బాధను ఒకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో మేము బాధపడుతున్నాం. ఇదే సునీతమ్మ చెప్తాంది. నా మీద అనుకునేదంట ఆ రోజు, నా మీద ఒత్తిడి పెట్టారు, నా మీద బీటెక్ రవి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి పైన కూడా ఆ రోజు ఈ అన్న అనుకునేదంట. కానీ వాళ్ళన్న అని తెలుసుకోక వాళ్ళన్న గారు ఈ అన్న కాదు వాళ్ళన్న. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు నడవడం ఇది సిగ్గుచేటు. కడప జిల్లాలో ఏదన్నా ఉంటే ఎదురు పోరాటం, ఇట్లాంటి దొంగ పోరాటం లేదు. ప్రతి ఒక్కటి గతంలో మహాభారతంలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనేది మయుడు చెప్పిన మాట. కానీ ఈ జగన్మయుడు అన్నీ ఆ మయుని కంటే గొప్పగా చిత్రీకరణ. ఏదో ఏం చేసావు అంటే బటర్ నొక్కినావు, నువ్వు బటర్ తినలేదా, నువ్వు బటర్ మిల్కు అది నీళ్ళలో మజ్జిగలో నీళ్ళు పోసి ఎంత తిన్నావో నీ ధనదాహానికి. ఇటువంటి వ్యక్తిని సొంత చిన్నాన్నను చంపడం ధర్మమా? సొంత షర్మిల గారు అడుగుతుంది, సొంత చెల్లెలు, సొంత అమ్మ మీద పిటిషను. ఇది న్యాయమా? ఇది పులివెందుల వాసులకు, కడప జిల్లా వాసులకు తగునా? ఇది మేము ప్రజల్లోకి ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ ఒకసారి తీసుకుపోతూనే ఉంటాం. ఈరోజు 8, రేపు మొన్నాడు కూడా మేము ప్లే కార్డు ద్వారా లేదా రోడ్ షో ద్వారా, మా యొక్క ప్రచారం ద్వారా, పత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఛాలెంజ్గా తీసుకొని మేము ఇటువంటి తప్పుడు క్యారెక్టరు వాళ్ళ సొంత చెల్లెళ్లకు, సొంత కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆమె సౌభాగ్యమ్మ ఎంత బాధపడుతుంది. ఆమె ఆ రోజు కూడా డౌట్ చెప్పిందంట, కారు ఎక్కుతానే ఇది ఏదో ఉంటుంది, తొందరపడి పోస్ట్ మార్టం జరిగేంత వరకు వద్దని చెప్పడంతోనే కథ మలుపు తిరిగి. కాకపోతే రాజమౌళి ప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఆ రోజు మధ్యాహ్నం పూట వచ్చి మీరందరినీ బయటపెట్టి పోలీసులను, ఆ రోజు ఉండే సిఐని, కొంత కానిస్టేబుల్ను లోపలన్నా కూడా నోరు పంపించి ఆమె చెప్పడంతో పోస్ట్ మార్టం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాంటెడ్గా నిదానంగా వచ్చి కథ అల్లి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అది ఒక డ్రామా. ఇన్ని డ్రామాల మధ్య రాజకీయాలు. ఇక్కడ డెవలప్మెంట్ కంటే డ్రామా ఎక్కువైంది. మేము ఆ డ్రామాలను తొలగించి, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయండి, చెప్పిన పని 100 రోజుల్లో పూర్తి చేద్దామని చెప్పమన్నాడు. అందులో ఒకటి ఉదాహరణ, ఎర్రబెల్లి చెరువుకు 48 గంటల్లో ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేసినాం. ఈరోజు జాబ్ మేళ ముద్రలో పెట్టాం. ఇక్కడుండే వాళ్ళకు కూడా తగ్గట్టుగా ఉపయోగపడాలని, ఎందుకు మంచి జరగాలని. మొన్న అచ్చవెల్లిలో ఒకటి చెప్తున్నారు, ట్రాన్స్ఫారం 3 ఏళ్ల కింద దొంగతనం జరిగితే ఆ గవర్నమెంట్ 2 ఏళ్ళు ఉండి కూడా ట్రాన్స్ఫారం ఇప్పించుకోలేకపోయినారు. ఎన్ని రకాలు ఇప్పటికీ పెన్షన్లు మిస్ అయినాయి, కొందరికి రేషన్ కార్డులు మిస్ అయినాయి, తెలుస్తున్నాయి మాకు. కొన్ని చోట్ల గ్రావెల్ రోడ్లు లేవు, కొన్ని కంపల్సరీతో కూడినది ఉంది. కాబట్టి ఇటువంటి దాన్ని మేము సెట్ చేసేదానికి ఇక్కడికి వచ్చినాము. అందులో ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం చెప్పిన. ఎవరికి? కుటుంబ ప్రభుత్వం 14 నెలలుగా అధికారంలో ఉంది. మీరైతే సమస్యలు చెప్పారు, పరిష్కారం కాలేదని చెప్పారు. 14 నెలలుగా మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చేయలేకపోవడం ఏంది? చేస్తూనే ఉన్నాం. అంటే తల్లికి వందనం వీలేదా? పులివెందుల చెప్పండి. పులివెందుల డెవలప్మెంట్ సంబంధించి ఎర్రబెల్లి చెరువు చెప్పారు, ఎర్రబెల్లి చెరువు నోటీస్ తీసుకొచ్చారు, వెంటనే చేసినాం. వాళ్ళు కూడా తెలియదు కాదు, చెప్పాలి కదా. అడగంది అమ్మైనా పెట్టదు, అడగంది అమ్మైనా పెట్టదు. సమస్య చెప్పినారు, పూరించినాం. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు, ఇవే మిమ్మల్ని గెలిపిస్తాయంటారు. మరి ఎందుకు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి? వాళ్ళు అదే టీడీపీ వాళ్ళు చేస్తారనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. అసలు వాళ్ళకు దాడులు అలవాటు. వాళ్ళు మా వాళ్ళను బెదిరించినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటనలో భాగంగానే వాళ్ళు దౌర్జన్యం, ఆ దౌర్జన్యాన్ని మా వాళ్ళు ప్రతిఘటించారు. దానికోసం జరిగింది ఇది. అంతే కదా, ఘటన ప్రతిఘటన కేసులు అయినా అంటే ఇరు వర్గాలు వాళ్ళు చేసినారు కదా, మా వాళ్ళు చేసినారు కదా, ఎందుకు ఊరుకుంటారు? బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది, వాళ్ళు దారుణం కాబట్టి మేము కూడా ప్రతిఘటన. అసలు ప్రశాంతంగా మన జరిగింది. నిన్న ప్రశాంతం లేదా? ఇప్పుడు ప్రశాంతం లేదా? వాళ్ళ సొంతము నుంచి ఈ చేజారుతుందని ప్రశాంతము లేదు. గత ఎలక్షన్ మీరందరూ విలేకరులు, స్థానికులు, 4.5 సంవత్సరం కిందట ఏ ఒక్క ఎలక్షన్ నామినేషన్ జరిగింది? అక్కడ
వివేకానంద రెడ్డి హత్య మీరందరికీ తెలుసు. మిమ్మల్ని లోపలికి రానిచ్చారా? మీరు చెప్పాలా? మీరందరూ మాకంటే ప్రత్యక్ష సాక్షులు. మా మీద కేసు పెట్టలేదా? అవినాష్ రెడ్డి అటువంటి క్యారెక్టర్ వాళ్ళు నిజం చెప్తారనేది అనుకోవడం మీ తప్పు. ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండా అభివృద్ధి లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు? అభివృద్ధితో పాటు ఈ కేసుతో పాటు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కూడా ఇప్పుడే ఈ టైంలోనే అది హీరింగ్ జరిగింది కదా, మళ్ళీ 19వ తేదీ ఉంది కదా. అన్నీ ఉంటాయి. రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, దరిద్రపు వాళ్ళు నడిపిన దొంగ కేసులు ఉంటాయి, ప్లస్ పాత కేసులు సిబిఐ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకు వదిలిపెడతాం? మా మీద పెట్టలేదా? మా మీద ప్రతి కేసు పెట్టలేదా? అసలు ఆల్రెడీ చర్చించిన పత్రికలు కూడా చెప్పిన అమిత్ షా గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు జనవరి 19 నాడు విజయవాడకు వచ్చినప్పుడు స్వయంగా ఒక